వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీరు జాబ్ని ఎప్పుడు స్విచ్ చేసుకోవాలి, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి జాబ్ ఎప్పుడు స్విచ్ చేసుకోవాలి, బెస్ట్ టైం ఏంటి, వరస్ట్ టైం ఏంటి, దాని గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. సో జాబ్ ఎవరు స్విచ్ చేస్తారు, మ్యాక్సిమంగా ఎందుకు స్విచ్ చేయాల్సి వస్తుంది, తర్వాత ఏంటి, ఓకే మంచి టైం ఏంటి, అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో చూద్దాం ఇప్పుడు. జాబ్ స్విచ్ ఎప్పుడు చేయాలంటే, మరి మన దగ్గర ఇది కొద్దిగా వేరే జస్ట్ చెప్పి మళ్ళీ బెస్ట్ టైం వరస్ట్ టైంకి వెళ్ళిపోదాం. స్కిల్స్, నేను ఎన్ని వీడియోలైనా స్కిల్స్ గురించి చెప్తాను, ఎందుకంటే స్కిల్స్ ఉంటేనే జాబ్ వస్తుంది. స్కిల్స్ ఉంటేనే నేను జాబ్ స్విచ్ చేస్తే నీకు హై పేయింగ్ వస్తుంది. ఎక్కువ పేమ్, లైక్ శాలరీ పెరగాలన్నా, లైక్ హైక్ రావాలంటే నువ్వు వన్ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి నీ దగ్గర స్కిల్స్ బాగుంటే 100% హైక్ కూడా వస్తుంది. కొందరికి 200% హైక్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మరి ఎప్పుడు జాబ్ స్విచ్ చేయాలంటే మీరు కనీసం 2 years ఎక్స్పీరియన్స్ అయితే తెచ్చుకోండి. ఒక కంపెనీలో 2 years ఎక్స్పీరియన్స్, కనీసం 2 years ఎక్స్పీరియన్స్ తర్వాత వాళ్ళకి వీడియో అనుకోండి. ఎందుకంటే మరీ 1 year ఎక్స్పీరియన్స్తో మరీ ఎక్కువ హై పేయింగ్ జాబ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ 2 years ఎక్స్పీరియన్స్, లేకపోతే 3 years ఎక్స్పీరియన్స్, లేకపోతే 5 years ఎక్స్పీరియన్స్, అలాంటి వాళ్ళకి స్విచ్ చేసిన వెంటనే మంచి పే వస్తుంది. మరి వాళ్ళకి అప్పుడున్న టెక్నాలజీస్ వస్తాయంటే అప్పుడు అప్డేటెడ్ ఉండాలి. మరి అప్డేటెడ్ టెక్నాలజీస్లోనే వాళ్ళు మంచిగా స్కిల్డ్ ఉంటే వాళ్ళకి ఎక్కువ పే వస్తుంది. సో మరి చాలామంది కరెక్ట్ టైంలో స్విచ్ కొట్టలేకపోతున్నారు. కొందరు ఏమవుతుంది, ఇప్పుడు రిసెషన్ పీరియడ్ ఉంది, ఈ టైంలో కానీ మీరు ఒక కంపెనీలో రిజైన్ చేస్తే ఇంకో కంపెనీలో జాబ్ రావడానికి ముందులా కాకుండా ఎక్కువ టైం పడుతుంది. ప్రజెంట్ ఉన్న సినారియో అలా ఉంది. మరి ఎందుకంటే కంపెనీసే లే ఆఫ్ చేసే పరిస్థితికి వచ్చాయి. ఇప్పుడు మీరు కనుక జాబ్ స్విచ్ చేద్దాం అనుకుంటే ఇంకా మెండుగా ఉంటుంది మనకి. సో వన్స్ 2024 స్టార్ట్ అవుతుంది కాబట్టి 2024లో మేబీ రిసెషన్ తగ్గిపోతే, మొత్తానికి ప్రాజెక్ట్స్ బాగా వస్తే మీరు అప్పుడు జాబ్ స్విచ్ చేస్తే ఎక్కువ శాలరీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు పెరిగే అవకాశాలు ఉంటాయి. చాలా వరకు కొన్ని కంపెనీస్ అయితే ఇంక్రిమెంట్లు కూడా ఈ ఇయర్ లేట్గా ఇచ్చాయి. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళకు కూడా ప్రాజెక్ట్స్ లేవు, వాళ్ళకు ఇన్కమ్ తక్కువ ఉంది. సో వాళ్ళు కూడా ఇన్కమ్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ వాళ్ళు మీకు శాలరీ హైక్ వస్తుంది. ఆటోమేటిక్గా మీకు శాలరీ హైక్ వస్తుంది, అడిగినప్పుడు ఇస్తారు వాళ్ళు కూడా. ఎందుకంటే మీ స్కిల్స్ మీ దగ్గర ఉంటే, అంత వర్క్ చేయగలిగితే వాళ్ళే ఇస్తారు. సో ఫైనల్లీ స్కిల్స్ మ్యాటర్ ఇక్కడ. నువ్వు జాబ్ స్విచ్ ఎప్పుడు చేయాలి, మరి ఏ టైంలో చేయాలి? కొందరు అసలు ఏ టైంలో చేయకుండా పిచ్చి లైక్ డిసిజన్ తీసుకుంటారు. అలా కాకుండా ఇప్పుడు మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, April 1st స్టార్ట్ అవుతుంది కదా. అలాంటి టైంలో మీరు అప్పుడు వాళ్ళు ఆల్రెడీ జాబ్స్ అప్పుడు ఆ టైంలో హైర్ చేస్తుంటారు. అలాంటి టైంలో మీ జాబ్ రిజైన్ చేసి ఇంకో కంపెనీకి షిఫ్ట్ కొట్టచ్చు. ఫస్ట్ మీకు ఇది తెలియాలి. Q1, Quadrant 1 లైక్ ఇవి ఉంటాయి కదా ఫైనాన్షియల్ ఇయర్లో, Q1, Q2, Q3, Q4 ఫైనాన్షియల్ ఇయర్. ఐడియా ఉంటుందో లేదో చాలామందికి, అందుకే చెప్తున్నాను. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఓకే, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, Q4. సో ఇవి మీకు ఐడియా ఉండాలి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం రిసెషన్ టాపిక్లో. మీరు ఆల్రెడీ ఒకవేళ రిసెషన్ టాపిక్ ఒకసారి పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో రిసెషన్ టాపిక్ గురించి నేను చాలా బాగా చెప్పాను. దాంట్లో రిసెషన్ అని మొత్తం అర్థమైపోతుందంటే ఎనీ టూ క్వాడ్రంట్ మైనస్లో వస్తే మన ఎకనామికల్ గ్రోత్, అప్పుడు రిసెషన్లోకి వెళ్ళినట్టు మనం. సో ఇది డిఫరెంట్ సినారియో, మళ్ళీ డిఫరెంట్ టాపిక్ వెళ్తున్నాం మనం. సో ఎప్పుడు హైరింగ్ ఎక్కువ జరుగుతుంది, ఎప్పుడు తక్కువ హైరింగ్ జరుగుతుంది మీకు ఐడియా ఉండాలి. మరి ఇలానే జరుగుతుందా అంటే ఒక్కొక్కసారి జరగచ్చు. ఇప్పుడు నార్మల్ టైంలో వీటిని చూసుకొని, ఫైనాన్షియల్ ఇయర్ చూసుకొని చాలా కంపెనీస్ వాళ్ళ బడ్జెట్ ప్లానింగ్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా కొన్నిసార్లు ఏమవుతుంది, ఇప్పుడు రిసెషన్ టైంలో ఇండివిజువల్గా మీరు ఎప్పుడు షిఫ్ట్ కొడదాం అనుకుంటారో అది మీ చేతిలో ఉంటుంది. సో ప్రతిసారి ఇలానే వర్కౌట్ అవుతుందంటే కాదు. సో నేను మాత్రం చెప్తున్నాను, మీకు యూజ్ అవుతుంది వీడియో.
సో ఈ వీడియో అనేది మనకు నాట్ ఓన్లీ ఇప్పుడే కాదు కదా, రిసెషన్ తర్వాత కూడా ఎవరైనా చూడొచ్చు, అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఎవరికైనా యూజ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఇలా ఈ ట్రెండ్స్ నడుస్తాయి, నడవని కాదు, ఈ ట్రెండ్స్ నడుస్తాయి. మన ఫైనాన్షియల్ ఇయర్ని కన్సిడర్ చేసి వాళ్ళు తీసుకుంటారు. సో ఎప్పుడు బెస్ట్ టైం, ఎప్పుడు వరస్ట్ టైం అనేది ఇప్పుడు డిస్కస్ చేస్తాం మనం. ఓకే, సో చూద్దాం. బెస్ట్ టైం టు మేక్ యువర్ జాబ్ స్విచ్ ఏంటి? Q2, ఏప్రిల్, మే, జూన్ ఈ పీరియడ్లో. డ్యూరింగ్ దిస్ పీరియడ్ అప్రైజల్స్ అండ్ బోనసెస్ కెన్ లీడ్ ఎంప్లాయీ dissatisfaction, creating more job opportunities. Companies also align hiring cycles with the start of the financial year, resulting in increased job openings. ఇదంతా కాదు మనకి. ఫైనాన్షియల్ స్టార్ట్ అయిన వెంటనే కొందరికి బోనస్, కొన్ని కంపెనీస్లో బోనస్ రావు. సో వాళ్ళు ఏం చేస్తారు? రిజైన్ చేస్తారు. మాకు బోనస్ తక్కువైందో లేకపోతే హైక్ తక్కువైందని వేరే కంపెనీకి షిఫ్ట్ అవుతారు. ఇలాంటి టైంలో నీకు ఈవెన్ మనకు వేకెన్సీస్ పెరుగుతాయి, కంపెనీస్ కూడా ఎక్కువ హైరింగ్ చేసే టైం ఇది, ఫైనాన్షియల్ స్టార్ట్ కాబట్టి. సో ఇక్కడ మనకు జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఇంక్రీజ్ కావచ్చు ఈ టైంలో. సో బెస్ట్ టైం టు మేక్ యువర్ జాబ్ స్విచ్ అంటే నేనైతే Q1, Q2 అంటాను. Q1 మళ్ళీ Q1 ఏంటి? ఇక్కడ కంపెనీస్ ఫైనలైజ్ బడ్జెట్స్ అండ్ ప్లాన్ ఫర్ ద అప్కమింగ్ ఇయర్. సో ఏప్రిల్ స్టార్ట్ అవుతుందంటే అప్కమింగ్ ఇయర్కి బడ్జెట్ ఫైనలైజ్ చేసేసి నెక్స్ట్ ఇయర్కి ప్లానింగ్ ఉంటుంది. మనలాగా జనవరి నుంచి ఉండదు కదా ప్లానింగ్, లైక్ జనవరి. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. తెలియకపోతే ఆల్రెడీ నేను Q1, Q2, Q3, Q4 చెప్పాను, ఒకసారి బ్యాక్ వెళ్ళాను, మీకు అర్థమవుతుంది. సో లీడింగ్ టు స్ట్రాటజిక్ హైరింగ్. బీయింగ్ ఎన్ ఎర్లీ బట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ కెన్ గివ్ క్యాండిడేట్స్ అన్ అడ్వాంటేజ్ ఇన్ క్యాచింగ్ న్యూ జాబ్ ఓపెనింగ్స్. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుందంటే చాలా కంపెనీస్ కూడా Q1లో హైర్ చేస్తాయి. Q1 పీరియడ్లో చాలా వరకు కంపెనీస్ మనని ఇక్కడ హైర్ చేస్తాయి. సో ఇక్కడ మీరు జాబ్ ఆపర్చునిటీస్ బెస్ట్ టైం టు జాబ్ స్విచ్ చేయొచ్చు. మనకి ఇక్కడ కూడా స్విచ్ చేయొచ్చు, ఇక్కడ Q2లో కూడా స్విచ్ చేయొచ్చు. మీరు ఈ రెండు Q1, Q2లో స్విచ్ చేస్తే మీకు ఈజీగా దొరికే అవకాశాలు ఉంటాయి. జాబ్ ఆపర్చునిటీస్ హైక్ కూడా పెరుగుతుంది. ఇక్కడ మెయిన్గా మనం హైక్ కోసమే జాబ్ స్విచ్ చేస్తాం. ఒక్కోసారి కొన్ని కంపెనీస్లో మనకు వర్క్ కల్చర్ నచ్చక కూడా షిఫ్ట్ చేస్తాం, కానీ మెయిన్గా మనం ఎక్కువగా అలా చేస్తాం కాబట్టి. సో Q1, Q2 ఆర్ ద బెస్ట్ ఒకవేళ మీరు జాబ్ స్విచ్ చేయాలనుకుంటే. ఓకే, ఈ టైం వరస్ట్ టైం టు మేక్ యువర్ జాబ్స్. ఈ టైంలో ఇంత మీరు జాబ్ స్విచ్ చేస్తే మీరు పప్పులో కాలేసినట్టే మ్యాక్సిమం. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్, ఇక్కడ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఏమవుతుంది? కంపెనీస్ మేబీ ఫోకస్ ఆన్ మీటింగ్ టార్గెట్స్, కంప్లీటింగ్ ప్రాజెక్ట్స్ ఏ టైంలో ఇక్కడ బిజీ ఉంటుంది. సో ఇక్కడ హైరింగ్ అనేది తక్కువ ఉంటుంది, మీకు జాబ్ స్విచ్ చేయాలన్నప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. సో వరస్ట్ టైం అంటే ఏంటి? Q3, Q4. మీరు ఈ టైంలో ఒకసారి కేర్ఫుల్గా మీకు జాబ్ కన్ఫామ్గా ఎక్కడైనా వేకెన్సీ ఉంటుందని తెలిస్తేనే అప్పుడు షిఫ్ట్ కొట్టడానికి ట్రై చేయండి. తర్వాత వరస్ట్ టైం టు మేక్ యువర్ జాబ్ స్విచ్ ఇంకోటి Q3 చెప్పాను కదా, Q3, Q4. ఇక్కడ ఏంటి? మిడ్ ఇయర్ అప్రైజల్స్ మైట్ హ్యావ్ ఆల్రెడీ అక్కర్డ్, రిజల్టింగ్ ఇన్ ఫ్యూవర్ డిస్సాటిస్ఫైడ్ ఎంప్లాయీస్ సీకింగ్ న్యూ పొజిషన్స్. ద జాబ్ మార్కెట్ యాక్టివిటీ రిమైన్స్ మోడరేట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో ఇక్కడ కూడా మన మిడిల్లో కాబట్టి జాబ్ మార్కెట్ అనేది ఇక్కడ కూడా వేకెన్సీస్ అంత ఉండకపోవచ్చు. కంపేర్ టు Q1, Q2, Q3, Q4లో చాలా తక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి కావాలనుకుంటే. ఫైనాన్షియల్ స్టార్ట్ కాకముందు కొద్దిగా, స్టార్ట్ అయిన వెంటనే కొద్దిగా బడ్జెట్ వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అప్పుడే మనకు కొత్త ఎంప్లాయీస్ని వాళ్ళు హైర్ చేసుకుంటారు. ఇంకా మనం కూడా జాబ్ స్విచ్ చేయొచ్చు. సో అక్కడ బోనసెస్ ఇవ్వకపోతే ఇంకో కంపెనీ షిఫ్ట్ కొడతారు. కొందరు హైక్ తక్కువ అనిపించినా ఇంకో కంపెనీ షిఫ్ట్ కొట్టడానికి చూస్తారు. అక్కడ వేకెన్సీస్ పెరుగుతాయి, వేరే కంపెనీకి షిఫ్ట్ కొట్టే వాళ్ళు ఉంటారు చాలామంది. ఇక్కడ జాబ్ స్విచ్ చేయడానికి మనం ఇక్కడ ఇదే కరెక్టా అంటే కొన్నిసార్లు ఎక్కువసార్లు ఇలానే జరుగుతుంది. కొన్నిసార్లు మీ ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో Q1, Q2 ఆర్ బెస్ట్ టైం, వరస్ట్ టైం Q3, Q4. ఓకే, ఈ టైంలో. సో అల్టిమేట్లీ ద బెస్ట్ టైం టు స్విచ్ జాబ్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ సర్కమ్స్టాన్సెస్. సో నేను ఫైనల్గా చెప్పగలుగుతుంది ఏంటంటే బెస్ట్ టైం జాబ్ స్విచ్ చేయడానికి మాత్రం మీ ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ ఇండివిజువల్ సర్కమ్స్టాన్సెస్, మీ కంపెనీ వర్క్ కల్చర్ నచ్చలేదు, మీరు అప్పుడు చేయొచ్చు, అది తప్పులేదు ఇక. సో ఇండస్ట్రీ ట్రెండ్స్ అండ్ మార్కెట్ కండిషన్ ఒక్కోసారి మీకు Q3లో ఎక్కువ ప్రాజెక్ట్స్ వచ్చాయనుకోండి, ఒకవేళ అక్కడ కూడా మనం హైరింగ్ జాబ్ స్విచ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్స్ ఎసెన్షియల్ ఫర్ జాబ్ సీకర్స్ టు కేర్ఫుల్లీ ఎవాల్యుయేట్ దేర్ ఆప్షనల్ అండ్ అలైన్ దేర్ జాబ్ సర్చ్ విత్ ద పీరియడ్ ఆఫ్ హయ్యర్ జాబ్ ఓపెనింగ్స్ అండ్ బెటర్ ఆపర్చునిటీస్. ఎప్పుడైతే హయ్యర్ జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయో, బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయో, అప్పుడే జాబ్ స్విచ్ కావడానికి ప్రయత్నించండి. తక్కువ హైరింగ్ ఉన్నప్పుడు కానీ, ఇలాంటి రిసెషన్ టైంలో కానీ జాబ్ స్విచ్ అని అసలు మర్చిపోకండి. ఉన్న కంపెనీలోనే బాగా హాయిగా వర్క్ చేసుకోండి. సో హోప్ మీకు ఈ వీడియో అయితే ఒక ఒపీనియన్ అయితే ఇచ్చింది, ఎప్పుడు జాబ్ స్విచ్ చేయాలి, ఎప్పుడు జాబ్ స్విచ్ చేయకూడదని మీకు అయితే ఒపీనియన్
అయితే వచ్చింది కదా, సో మీరు దీన్ని ఫాలో అవుతే మంచిదే. అలాగే మీ ఇండివిజువల్ కూడా మర్చిపోకండి. మీ ఇండివిజువల్గా మీకు వర్క్ ఎలా అనిపిస్తుంది, అక్కడ వర్క్ కల్చర్ ఎలా ఉంది, అసలు మీకు ఇప్పుడు ఈ టైంలో దొరుకుతుందా జాబ్, మరి అలాంటి చూసుకొని వెళ్ళండి. జాబ్ స్విచ్చింగ్ అనేది మీ చేతిలో ఉంటుంది. మీరు కరెక్ట్ కంపెనీలో ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వేకెన్సీ ఉందా, లేకపోతే కరెక్ట్ మనకు ఇక్కడ రిజైన్ చేస్తే అక్కడ జాబ్ ఉంటుందా, మరి అవన్నీ చూసుకొని మీరు జాబ్ రిజైన్ చేసి ఇంకో కంపెనీ షిఫ్ట్ కొట్టండి. ఓకే, షిఫ్ట్ కొట్టే ముందు చాలా ఆలోచించి కొట్టండి ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఇదే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి IT ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, SQL. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.